సో ప్రవీణ్ టెక్టివ్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి కదా OnePlus 12 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిది కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అని వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న క్వశ్చన్ మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చిందంటే ఇట్లా కంపల్సరీ వీడియోని అయితే షేర్ అయితే చేయండి. సో మేము ఆన్ ద స్క్రీన్ తీసుకోవచ్చు OnePlus 12 స్మార్ట్ ఫోన్. ఇక్కడ ఎక్స్చేంజ్ ఓల్డ్ ఫోన్ డివైజెస్ అండ్ గెట్ 10% 10,000 రూపీస్ బోనస్ డిస్కౌంట్స్ అని ఉంది. ఇక్కడ ప్రైస్ కూడా ఆఫీషియల్ వాళ్ళు మెన్షన్ చేసి 65,000 రూపీస్ అండ్ స్టాక్ మార్క్ పెట్టారు డిస్కౌంట్స్ అన్ని కలుపుకొని. ఫస్ట్ అయితే హైలైట్ చూసుకొని స్మార్ట్ ఫోన్స్కి ఇక్కడ. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 Gen 3 మొబైల్ ప్రాసెసర్ వస్తుంది. 16GB ర్యామ్, LPDDR 5X అండ్ UFS 4.0 రోమ్తో పాటు వస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ క్రయో వెలాసిటీ కూలింగ్ అవన్నీ కూడా మెన్షన్ చేసారు. అండ్ సూపర్ బ్రైట్ కలర్స్తో పాటు వచ్చింది. అన్నమాట 4th జనరేషన్ హ్యాస్వెల్ కెమెరాస్తో పాటు వచ్చింది. ఇక్కడ ఫోటోగ్రఫీ టెక్నాలజీ కలర్ అంతా బాగుంది. అండ్ మెయిన్ చూసుకున్నాం బ్యాటరీ బై 5000 mAh బ్యాటరీ విత్ 100 watts సూప్ ఛార్జర్ ప్లస్ 50 watts వైర్లెస్ ఛార్జింగ్ అని మన ఎయిర్ ఛార్జింగ్ అనేసి అయితే మెన్షన్ చేసారు. బాగుంది. ఇక్కడ స్మార్ట్ ఫోన్ యొక్క కలర్స్ బాగున్నవి. ఫ్లోర్డ్ ఎమరాల్డ్ అండ్ వచ్చేసరికి కదా సిల్కీ బ్లాక్ 2 కలర్స్ అయితే స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు పైన ఇక్కడ 2 కలర్స్ వస్తుంది. బాగుంది అని అనేసి అనొచ్చు. ప్రైస్ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే 70,000. ఇక్కడ స్మార్ట్ ఫోన్ టూ వేరియంట్స్ వస్తుంది. 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ అండ్ 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ మొత్తం వేద్దాం మీకు 65,000 పడుతుంది. సో ఇక్కడ పెద్దగా డిఫరెన్స్ ఏమైనా ఉందా అని అంటే మీరు ఆఫర్స్ కూపన్స్ అప్లై చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ సెకండరీ కలర్ చూసుకోవచ్చు సిల్కీ బ్లాక్ కలర్ అంటే ఎమరల్డ్ కలర్ బాగుంది. నాకు బ్లాక్ కలర్ కంటే ఎమరల్డ్ బాగా నచ్చింది. నెక్స్ట్ ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు అమెజాన్కి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. సో అమెజాన్లో స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. సో సేల్ స్టార్ట్ అయిపోయింది అనమాట అవి. అండ్ ఇక్కడ సేమ్ అవే ప్రైజెస్ అనమాట. సో పెద్దగా అఫీషియల్ వెబ్సైట్లో ఏదైతే ప్రైస్ ఉందో సో అదే హయ్యర్ వేరియంట్ 16GB ర్యామ్ వేరియంట్ 70,000 ఉంది కదా. సో ఇక్కడ కూడా అదే వేరియంట్ ఉంది. అండ్ బేస్ వేరియంట్ ప్రైస్ చూసుకుందాం ఒకసారి. సో బేస్ వేరియంట్ ప్రైస్ 65,000 అండ్ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో బేస్ వేరియంట్ ప్రైస్ 65,000 ఉంది. సో ఇక్కడ డిస్కౌంట్స్ ఏం వస్తలేవు. మీకు డిస్కౌంట్ కావాలంటే కంపల్సరీ ఆఫర్స్ అయితే అప్లై చేయండి అనేసి అయితే నా అడ్వైస్. ఫైనల్గా స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవాలంటే బై ముందే చెప్తున్నా నేను ఒకటే మాట ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసుకోవాలని అనుకుంటే ఇట్లా మ్యాక్సిమం యావరేజ్ పర్సన్ అయితే స్కిప్ చేయండి. ఎందుకంటే యావరేజ్ పర్సన్స్ అయితే ఒకటే మాట చెప్తాను, మరి ఓ ప్రైస్ అయిపోతుంది. 65,000 మామూలు విషయం కాదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఫీచర్స్ చూసుకుంటే పెరిస్కోపిక్ కెమెరా ఫీచర్స్ చాలా బాగున్నాయి. అదనగా ఒకవేళ గిట్లా మీరు పైసలు పెట్టాలనుకుంటే ఇట్లా మీకు 30,000-40,000 ఇన్కమ్ వస్తుంది అంటే అప్పుడు తీసుకోండి. ఈఎంఐ బేసిస్ మీద తీసుకోండి. అది కూడా ఎక్స్ట్రా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇది ఈఎంఐ తీసుకోకండి. కానీ కంపల్సరీ కావాలంటే 3 months 6 months ఈఎంఐ తీసుకొని 10,000 కట్టేసేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. లేదు అన్న నాకు 20,000 30,000 నెలలకు శాలరీ వస్తుందంటే స్కిప్ చేయండి. దీంట్లో వేరే వేరియంట్ కూడా ఉంది 12R. అది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది OnePlusలోనే కొన్ని కట్ డౌన్ ఫీచర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా కానీ బ్యాటరీ కానీ లేకపోతే వైర్లెస్ ఛార్జింగ్ ఉండదు. ప్రాసెసర్ కూడా కొన్ని చేంజెస్ చేసిరు అన్నమాట. లుక్స్ మాత్రం అవే ఉంటాయి. ఫీచర్స్ సిమిలర్గానే ఉన్నాయి. అండ్ కట్అవుట్లో కూడా సేమ్ అదే ఉంది. సో అంతటా బాగా కొన్ని ఫీచర్స్ అయితే తీసేస్తారు. సో ఓవరాల్గా చూసుకుంటే తీసుకోవాలా వద్దా అంటే మీ దగ్గర పైసలు ఉంటే తీసుకోండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నేనైతే వద్దంటాను. బడ్జెట్ యావరేజ్ పర్సన్కి అయితే 20-25 మ్యాక్స్, ఇంకా ఎక్స్ట్రా పెట్టాలని 25,000కి వెళ్ళాను. కానీ 20,000 కంటే ఎక్కువ ఎక్సిడ్ కావద్దని అయితే నేను అడ్వైజ్ చేస్తాను. ఇది నా ఒపీనియన్ అనమాట. మీరు ఏమనుకుంటారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ మీకైతే అర్థమైపోయింది కదా. నేనైతే ఒకటే మాట చెప్తాను, స్మార్ట్ ఫోన్ మీకు 65,000కు వస్తుంది. సో ఈ స్మార్ట్ ఫోన్ అయితే స్కిప్ చేయమంటాను. సో ఓవర్ ప్రైస్డ్ అయిపోయింది. ఒకవేళ గిట్లా మీకు అంత అర్నింగ్ ఉంది అంటే నేను నెలకి 60,000 70,000 ఖర్చు అయినా సరే నాకేం ప్రాబ్లం లేదంటే కొనుక్కోండి. మిగతా యావరేజ్ కన్జ్యూమర్స్ అవుతాను ఎవరైతే బడ్జెట్ ఉన్నారో వాళ్ళైతే స్మార్ట్ ఫోన్ తీసుకోకండి అనేసి అయితే చెప్తాను. అండ్ ఈఎంఐలకు పోకండి. ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే డైరెక్ట్ కొనేసుకోండి కానీ ఈఎంఐ ఆప్షన్స్కి అయితే వెళ్ళకండి అనేసి అయితే అంటాను.
అండ్ మీకు 20,000కి 30,000కి కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా కన్సిడర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కదా చూసిన వాళ్ళందరూ థ్యాంక్స్. వీడియో నచ్చిందంటే ఇట్లా కంపల్సరీ లైక్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.